హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ముగిసింది. ఈ సిరీస్లో భారత జట్టు 3-0 తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సిరీస్లోని ప్రతి మ్యాచ్లోనూ జట్టు బ్యాటింగ్ చాలా బాగుంది. అది కాకుండా బౌలర్లు కూడా చాలా బాగా రాణించారు. ఈ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తోంది. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కొంతమంది భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఈ కారణంగా ఇప్పుడు భారత జట్టు ప్లేయింగ్ 11 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించలేని 3 ఆటగాళ్లున్నారు. మరి ఆ ఆటగాళ్ళు ఎవరో ఓసారి చూద్దాం. హర్షిత్ రాణా. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చాడు. అతను ఇటీవల చాలా బాగా రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతను జట్టులోకి ఎంపికయ్యాడు. ఇప్పుడు హర్షిత్ రాణాను ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా క్రమం తప్పకుండా ఆడించాల్సి ఉంటుంది. దీనికి కారణం అతను మిడిల్ ఓవర్లలో కూడా వికెట్లు తీయగలడు. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేయలేకపోవడం వల్ల తరచుగా జట్టులో చోటు కోల్పోయేవాడు. అయితే కుల్దీప్కు ఉన్న వికెట్ తీసే సామర్థ్యం మరే ఇతర భారత స్పిన్నర్లోనూ కనిపించదు. ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డేలో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని లాంటి వికెట్ తీసే బౌలర్ను ప్లేయింగ్ 11 నుంచి తొలగించకూడదు. శ్రేయాస్ అయ్యర్. ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల్లోనూ శ్రేయాస్ అయ్యర్ తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ కారణంగా అతను మొదటి వన్డేలో ఆడబోవడం లేదని విని అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ కారణంగా అయ్యర్ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించడము కష్టమే.